హలో ఫ్రెండ్స్. నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుడినైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ మధ్య కాలంలో మీషోలో కొన్ని వస్తువులైతే ఆర్డర్ పెట్టాను. అవి ఎలా ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను. నచ్చితే మీరు కూడా పర్చేస్ చేయండి. ఇవి 10 పీసెస్ వచ్చాయి. మనము గిన్నెలు తోముకుంటాం కదండీ! అవన్నమాట ఆర్డర్ చేశాను. 10 పీసెస్ అయితే వచ్చాయి. మనం విడిగా యూజ్ చేసే స్క్రబ్బర్ ఉంటది కదండీ! స్టీల్‌ది. దాంతో తోమినా కానీ కొంచెం గుచ్చుకుంటూనే ఉంటుంది. పైగా దాంట్లో ఫుడ్ పార్టికల్స్ అన్నీ మిగిలిపోయే ఉంటాయి ఎంత క్లీన్ చేసినా కానీ. ఇదైతే చాలా సాఫ్ట్‌గా ఉంది. మనము ఎలా అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. గిన్నెలు తోమటానికి కూడా చాలా కంఫర్ట్‌గా అయితే ఉంది. చాలా స్మూత్‌గా కూడా ఉంది. క్లీన్ అయితే చాలా చక్కగా అవుతున్నాయండి. చాలా బాగా అనిపించింది ఈ ప్రోడక్ట్. ఒక స్క్రబ్బర్‌కైతే కార్నర్‌లో కొంచెం ఊడిపోయింది కుట్టు. అయినా దాన్నే నేను యూజ్ చేశానండి. 2 టబ్బుల గిన్నెలైతే నేను తోమాను. చాలా బాగా క్లీన్ అయ్యాయి. మనం జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే మంత్లీ 1 స్క్రబ్బర్ అయితే సరిపోతుంది. లేదా కొంచెం ఎక్కువ జనం ఉన్నారు అంటే మాకు ఎక్కువ జనమే ఉన్నారండి. మంత్లీ 2 అయితే యూజ్ చేసుకోవచ్చు. 5 మంత్స్‌కైతే ఇవి యూజ్ అవుతాయి. కానీ చాలా కన్వీనియంట్‌గా ఉంది. గిన్నెలు తోమేసిన తర్వాత దీన్ని వాష్ చేసుకొని మళ్ళా యూజ్ చేసుకోవచ్చు. ఫుడ్ పార్టికల్స్ కూడా ఏమీ మిగలలేదండి. చాలా పల్చగా ఉంది. పట్టుకోవటానికి చాలా కంఫర్ట్ అయితే ఉంది. నేను 2 టబ్స్ గిన్నెలైతే తోమాను. చాలా బాగుంది. కొన్ని స్క్రబ్బర్స్‌కి మనకి కార్నర్స్‌లో కుట్లయితే ఊడిపోయి వచ్చాయి. రెండో ఏమో అలా వచ్చాయి. మిగతా అన్నీ అయితే చాలా బాగుంది. ఈ ప్రోడక్ట్ అయితే బాగా నచ్చింది. నేను విడిగా యూజ్ చేసే స్క్రబ్బర్స్ కొంచెం మందంగా ఉన్నప్పటికి కూడా పట్టుకోవటానికి కన్వీనియంట్‌గా ఉండేది కాదు. ఇదిగోండి యూజ్ చేశాక ఇలా అయిపోయింది. అంటే 2 గిన్నెలు అంట్లు తోమాను కదండీ! అందువల్ల అది కొంచెం ఫోల్డ్ అయినట్లుగా ఉంది. అంటే మెలితిరిగినట్లుగా కూడా ఉంది. అయినా చాలా బాగా యూజ్ అవుతుంది. మంత్లీ ఒక 2 అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది 1 మంత్ అయితే రాకపోవచ్చు ఒక్కొక్కటి. ఇది ఉన్నప్పటికి కూడా మనము స్టీల్ స్క్రబ్బర్ అయితే యూజ్ చేసుకోవాలి. అంటే బాగా మాడిన గిన్నెలుంటాయి కదా! ఆ స్టీల్ స్క్రబ్బర్‌కే ఆ గిన్నెలు మాడంతా పోతుందండి. ఇవి మామూలుగా వాష్ చేయటానికైతే ఉపయోగపడుతుంది. బాగా గట్టిగా పేరుకుపోయినవైతే పోవన్నమాట. ఇవిగోండి నేను తోమిన గిన్నెలన్నీ చూడండి. 2 టబ్బుల వరకైతే ఉన్నాయి. మొత్తం చాలా బాగా క్లీన్ చేసింది. కాకపోతే మాడిన గిన్నెలను మాత్రం నేను స్టీల్ స్క్రబ్బర్ అయితే యూజ్ చేశాను. బావుంది ప్రోడక్ట్. మీకు నచ్చితే కొనుక్కోండి. నెక్స్ట్ ఐటెమ్ అయితే బ్యాగ్స్ అండి. అంటే లగేజ్ బ్యాగ్ అయితే కాదు. మనము కబోర్డ్స్‌లో కానీ, ర్యాక్స్‌లో కానీ పెట్టుకోవటానికి మనం ఏవైనా ఎక్కువగా వాడని బట్టలుంటాయి కదా! అంటే చీరలకి చీరలు లేదా పంజాబీ డ్రెసెస్‌కి పంజాబీ డ్రెసెస్ మనం అలా సెపరేట్‌గా ఏవైనా విడివిడిగా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ బ్యాగ్స్ అయితే చాలా యూజ్‌ఫుల్ అండి. అయితే ఇవి మరీ ఎక్కువ లగేజ్ అయితే కాదు. మినిమమ్ ఒక 5 డ్రెసెస్ అయితే కంఫర్ట్‌గా పెట్టుకోవచ్చు. జెంట్స్‌వయితే బట్టలు షర్ట్ అండ్ ప్యాంటు ఇలాగా అవి కూడా ఒక 5 పెయిర్స్ అయితే పెట్టుకోవచ్చు. కంఫర్ట్‌గానే ఉంది. పిల్లల బట్టలకు కానీ, అంటే వాటికి అవి సెపరేట్‌గా పెట్టుకోవటానికైతే కన్వీనియంట్‌గా ఉంటుంది. ఇప్పుడు మనం అన్నీ కలిపి పెట్టుకున్నామనుకోండి, అన్నీ పీకేయాల్సొస్తది కదా! అలా కాకుండా డ్రెసెస్‌కి డ్రెసెస్ సెపరేట్‌గా అంటే నైట్ వేర్స్ ఉంటాయి కదండీ! నైటీస్ అని, నైట్ డ్రెసెస్ అవి సెపరేట్‌గా అలా నేనైతే ఒక 2 బుక్ చేశానండి. అంటే ప్యాక్ ఆఫ్ 2 అన్నారు. బుక్ చేశాను. కంఫర్ట్‌గానే ఉంది. జిప్ మాత్రం బానే ఉంది. మరీ పెద్దగా లేదు. మరీ చిన్నది కాదండి. మీడియం సైజ్ అయితే ఉంది. క్వాలిటీ మాత్రం చాలా బాగుందండి. అంటే మనం హెవీ లగేజ్ కోసం కాదు కదా! అది ఎంతవరకు బట్టల్ని క్యారీ చేయగలదో అంతవరకే పెడతాం కాబట్టి డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా లేదు బ్యాగు. బ్యాగు క్లాత్ కూడా చాలా గట్టిగానే ఉంది. చాలా బావుంది ఈ ప్రోడక్ట్. అయితే బయటికి తీసుకెళ్ళటానికైతే అట్లాంటిది కాదు. ఇది ఓన్లీ కబోర్డ్స్ అండ్ ర్యాక్స్‌లో పెట్టుకోవటానికి మాత్రమే కంఫర్ట్‌గా ఉంది. ఏ బట్టలకు ఆ బట్టలు విడివిడిగా పెట్టుకోవాలి అనుకున్నప్పుడే ఇలాంటివి ఆర్డర్ చేసుకోండి. ఎందుకంటే నేను కొన్ని చీరలు ఉన్నాయి. ఆ చీరలు వాడని చీరలన్నీ ఇట్లా పెట్టుకోవాలని ఫస్ట్ ఒకటి 2 తెప్పించుకుంటే ఎలా ఉన్నాయో చూసి నెక్స్ట్ ఇంకా ట్రై చేద్దాం అనుకున్నాను. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. అన్నీ రీజనబుల్‌గానే ఉన్నాయి. ప్రోడక్ట్‌లు కూడా చాలా బాగున్నాయి. ఇదిగోండి హైట్ చూడండి ఎంతొచ్చింది. నేను ఇప్పుడు ఈ బ్యాగ్‌లో ఏం పెట్టానంటే 2 బ్లాంకెట్స్ అండి. మనము డీమార్ట్‌లో 300 రూపీస్‌కి కొంటాం కదా! పెద్ద బ్లాంకెట్సే వస్తాయి కదా! అలాంటివి 2 పెట్టాను. క్లోజ్ చేసినప్పుడు చూపించాను కదా! ఇప్పుడు ఓపెన్ చేసి ఇది రెండోది. ఇంకా ఈ బ్లాంకెట్స్ పెట్టాక కూడా ఇంకా ఒక 2 డ్రెసెస్ పెట్టే అంత ఖాళీ అయితే ఉందండి. కాబట్టి మనకేంటంటే
అయితే ఇంకొక బ్లాంకెట్ అయితే పట్టదు. కానీ ఒక 2 డ్రెసెస్ ప్లస్ ఇలాంటి బ్లాంకెట్స్ ఒక 2 పడతాయన్నమాట. బాగా కంఫర్ట్‌గా ఉంది. ఇలా మీరు కూడా విడివిడిగా ఏవైనా బట్టలు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటివి తెప్పించుకొని మనకేంటంటే స్పేస్ కలిసొస్తుందనమాట. నెక్స్ట్ ఐటెమ్ అయితే వాషింగ్ మిషన్ కవర్ తెప్పించానండి. మేము రీసెంట్‌గా ఇల్లు మారాము. మారినప్పుడు ఆ కవర్ కొంచెం చినిగిపోయుంటే పడేశానండి. పడేసిన తర్వాత ఒక 2 మంత్స్ అలానే పెట్టడం వల్ల దానిపైన చాలా మరకలు, మచ్చలు అవి క్లీన్ చేసినా కానీ పోవట్లేదు. ఇక నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టాను. ఇది చాలా బాగొచ్చింది ప్రోడక్ట్. మనము కంపెనీ ప్రోడక్ట్ ఎలాగుందో ఇది గూడా సేమ్ అంతే ఉంది. ఇంకా హోల్స్ ఉన్నాయి. అంటే మనకి ఎనక వైపు పంప్స్ అలా పైప్స్ బయటకి పెట్టుకోవటానికి అట్లా హోల్స్ కూడా ఇచ్చాడు. యాజ్ ఇట్ ఈజ్‌గా కంపెనీ ప్రోడక్ట్ లాగే చాలా బాగుంది. ఇది ముందు వైపండి ఫ్రంట్ లోడ్ కదా! మనకు కనిపించాలంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి కాబట్టి ఇది ముందు వైపు ఉంది. ఇంకా జిప్ సిస్టమ్ అయితే బాగిచ్చాడు. సేమ్ ఇంకా కంపెనీ ప్రోడక్ట్ లాగానే ఉంది. చాలా క్వాలిటీగా ఇచ్చాడు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్‌గానే ఉంది. అయితే నేను వేసి చూసాను వాషింగ్ మిషన్‌కి. అంటే ఫ్రీ సైజ్ అని కూడా ఉంటదండి. అంటే స్మాల్ సైజు, మీడియం సైజు, ఫ్రీ సైజు అని ఇంక మనకు సైజులు కూడా ఉంటాయి. నేనైతే ఫ్రీ సైజే పెట్టాను. మనం కరెక్ట్‌గా 7 కేజెస్, 8 కేజెస్ అని పెట్టామంటే ఒకవేళ చిన్నదైతే ఇబ్బంది కదా! పెద్దదైతే బావుంటది కానీ ఇబ్బందేముండదు. మరి చిన్నదైతే ఇంక పట్టకుండా ఉంటది. మళ్ళీ రిటర్న్ చేయటం ఇవన్నీ ఇబ్బందులు ఎందుకని చెప్పేసి నేను ఫ్రీ సైజ్ అయితే పెట్టాను. చాలా బావుంది ప్రోడక్ట్. అంటే చాలా రీజనబుల్‌గా కూడా ఉంది. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే డైనింగ్ టేబుల్ మీదకని ఈ షీట్స్ అయితే తెప్పించాను. ఇవి మొత్తం కూడా 6 వచ్చాయి. 6 కూడా చాలా బావున్నాయి. ఇవి కూడా క్వాలిటీ బావుంది. కాకపోతే వేడి వేడి వస్తువులు కనుక మనం పెట్టామంటే ఖచ్చితంగా ఇవి కాలుతాయండి. కాలి కరిగిపోతాయి. కొన్ని ప్లాస్టిక్ టైపే ఉన్నాయి ఇవి కూడా. చాలా స్మూత్‌గా ఉన్నవి. ఇవి పెట్టి వీటి మీద మనం స్టాండ్స్ పెట్టి అట్లా పెట్టుకోవాలి. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవటానికి మంచి డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. బాగుంది ఈ ప్రోడక్ట్ కూడా. కాకపోతే చాలా సాఫ్ట్‌గా ఉంది. డైనింగ్ టేబుల్‌కని ఏముందండి. ఇంక మనం విడిగా కూడా ఫ్రిడ్జ్ మీదకైనా పెట్టుకోవచ్చు. లేదు ఫ్రిడ్జ్ లోపల మనకి అవసరం అనుకుంటే ఫ్రిడ్జ్ లోపల కూడా పెట్టుకోవచ్చు కదా! డిజైన్ అయితే చాలా బాగుంది. డిజైన్ నచ్చి నేను ఆర్డర్ చేసుకున్నాను. కాకపోతే క్వాలిటీ బానే ఉంది. కానీ ఇవి రఫ్ అండ్ టఫ్‌గా యూజ్ చేయలేం కదండీ! వేడి వేడి వస్తువులు పెడితే మాత్రం ఖచ్చితంగా అది మెల్ట్ అయిపోతుంది. సో, ఈ ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది. ఇవి నేను డైనింగ్ టేబుల్ కన్నా కానీ ఫ్రిడ్జ్‌లో యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే హాట్‌ని ఇవి తట్టుకోలేవు. ఫ్రిడ్జ్‌కే యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మనకి షింక్ దగ్గర వాటరు పోకుండా ఉండటానికండి. అంటే షింక్ లోపల కాదు. మాకు షింక్‌కి, స్టవ్‌కి కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది కదా! ఆ గ్యాప్‌లో ఒకవేళ ఆ ఫ్లోర్ మీద వాటర్ పడితే అవి మొత్తం స్టవ్ వెనక్కి వెళ్ళిపోతాయి. అక్కడ ఉన్న పేపర్స్ కానీ అన్నీ తడిచిపోతాయండి. స్టవ్ చుట్టూ వాటర్ అయితే ఎక్కువగా ఆగిపోతూనే ఉంటుంది. డైలీ అలానే జరుగుతుంది. మనము రోజులో వచ్చేసి 4, 5 సార్లు ఆ వాటర్‌ని క్లీన్ చేసుకుంటానే ఉండాలి. ప్రతిసారి స్టవ్ కిందకి వాటర్ పోతున్నాయని చెప్పేసి నేను ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను. ఈ రెడ్ స్ట్రిప్ ఉంది కదండీ! అది తీస్తే మనకి గమ్ము ఉంటుంది. దాన్ని ఇక మనము ఆ ఫ్లోర్‌లో ఎక్కడి వరకు మనం పెట్టుకోవాలో మీటర్ అయితే ఉంది ఇది. అంతవరకు పెట్టుకున్నామంటే వాటర్ పోకుండా ఆపుతుందండి. నేను చూసాను. ఒక హాఫ్ మీటర్ అయితే తీయాల్సొచ్చింది. స్ట్రిప్పు అంటించేటప్పుడు అక్కడ తడిగా మాత్రం ఉండకూడదు. బాగా పొడిగానే ఉండాలి. పొడిగా ఉంటేనే అంటుకుంటుంది. అదిగోండి ఆ రెడ్ స్ట్రిప్ ఇప్పటికే లేచుంది. ఇక నేనైతే అది మెల్లగా తీసేసి బాగా పొడిగా చేశాకే అక్కడ అంటించాను. హాఫ్ మీటర్ అయితే అంటించాను. బాగానే స్టిక్ అయ్యింది. హైట్ అయితే అంత ఎక్కువగా లేదు కానీ, మరీ ఎక్కువ వాటర్ పోస్తే మాత్రం ఇప్పుడు బకెట్ వాటర్ స్పీడ్‌గా పోస్తే అప్పుడైతే ఆపలేదండి. జస్ట్ ఏంటంటే కొంచెం వెళ్ళిపోతూ ఉంటాయి కదా! మాకైతే కొంచెం అటెందుకో ఫ్లో అవుతా ఉంటాయి వాటర్ కొంచెం ఫ్లోర్ మీద పడ్డా కానీ, అలా కొంచెం కొంచెం వాటర్‌ని ఆపటానికేను ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా! ఇట్లా అనమాట. మాకు స్టవ్‌కి, ఇక షింక్‌కి అలా ఉంటది. ఇగోండి ఇక్కడ వాటర్ కొంత ఆపి ఉన్నది. అంటే తుడిచాంలెండి. ఇక్కడ చూడండి గోడ నుంచి ఇక్కడ ఎండింగ్ వరకు కూడా మేము ఆ స్ట్రిప్‌నైతే అంటించి పెట్టాను. ఇక్కడ చూడండి వాటరు కనిపిస్తున్నాయి ఆగిపోయినట్లు. ఇదిగోండి ఇక్కడే. అక్కడ నేను మెన్షన్ చేస్తాను చూడండి. అదిగోండి అక్కడ. అక్కడ వాటరు పోకుండా ఆపుందనమాట. అక్కడున్నాయి వాటరు. క్లియర్‌గా చూస్తే మీకు అర్థమవుతాయి. అంటే మనకు వీడియోలో కన్నా కానీ రియల్‌గా బాగా కనిపిస్తున్నాయన్నమాట.
వాటర్ పోకుండా అయితే ఆపగలుగుతుంది. అంటే పెద్ద ఫ్లో అయితే కాదు, కొంతవరకు ఇట్లా జారుకుంటూ వెళ్ళిపోతుంటాయి కదా, ఆ వాటర్ని కొంతవరకు అయితే ఆపగలుగుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే నేను డైనింగ్ చైర్స్ కానీ డైనింగ్ టేబుల్కి మొత్తం కవర్ అయితే తెప్పించాను. అంటే క్లాత్ టైపేను, ఎలాస్టిక్ మోడల్ ఉంటుంది కాబట్టి అవి తీసుకొచ్చినాం. కానీ ఈ ప్రోడక్ట్ అసలు ఏం బాగలేదండి, ప్యాకింగ్ కూడా బాగలేదు. అంతా మనకు కనిపిస్తుంది, ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. కొన్ని వచ్చిన ప్రోడక్ట్స్ బాగా క్లోజ్ చేసి ఉన్నాయి, అందులో లోపల ఏం ప్రోడక్ట్ ఉందో కూడా అర్థం కాలేదు. కానీ ఇదైతే కనిపిస్తూనే ఉంది, ఏదో బట్టలు అన్నట్లుగానే కనిపిస్తూనే ఉండింది. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ చైర్స్కి వచ్చిన ఇవైతే మాత్రము సరిపోలేదండి. కొంచెం గట్టిగా వేయటం అయ్యింది, కొంత మిగిలింది కూడా చైర్కి వేసినా కానీ. అదిగోండి చైర్ కొంచెం బయటకు ఉంది, ఇది టైట్గా ఉంది కానీ పూర్తిగా సెట్ అవ్వలేదు. మనం విడిగా ఏదైనా క్లాత్ అయితే తెచ్చుకొని కుట్టుకుంటే బెటర్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరికొన్ని వీడియోలతో అయితే మీ ముందుకు వస్తాను. నా జీవితంలో జరిగిన విషయాలతో పాటు నేను కొన్న ప్రోడక్ట్స్ కానీ, మా ఇంటి గురించి కానీ, నా చుట్టూ జరిగిన విషయాలు కానీ మీతో షేర్ చేసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.